హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్. ఇవాళటి రెసిపీ వచ్చి మక్క గారెలండి. స్వీట్ కార్న్ వడ చాలా టేస్టీగా ఉంటుంది. బయట వాతావరణం చల్లగా ఉంది కదండి, వేడి వేడిగా వడలు వేసుకొని తింటే రుచి చాలా బాగుంటుందండి. ఇవి ఈవినింగ్ స్నాక్స్లా కూడా చేసుకోవచ్చు. సో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా నేను దీనికోసం 4 మొక్కజొన్నలు తీసుకున్నానండి. వీటిని ఒలుచుకొని ఇలా మనం కార్న్ని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కార్న్ మొత్తం కూడా ఒక మిక్సర్ జార్లో తీసుకొని ఇందులోనే 1/2 ఇంచ్ అల్లం ముక్క, 3 పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. మనకు కార్న్ అనేది స్వీట్గా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ పచ్చిమిర్చి వేసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం గట్టిగా బరకగా రుబ్బుకోవాలండి. పిండి అనేది పల్చగా అయిపోతే వడలు అనేది వేయడానికి రాదు కాబట్టి కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి. ఇందులోనే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగు, సన్నని తరుగు, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం వేసుకుంటున్నానండి. మనకు స్వీట్ కార్న్ అనేది కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి కొద్దిగా కారం వేసుకుంటున్నాను. కారం తక్కువగా తినేవారైతే ఈ కారం కూడా వేసుకోవాల్సిన అవసరం ఉండదండి. ఇక్కడ నేనైతే కొద్దిగా కారం వేసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా మనం ఇలా చేతితో బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మనం ఒక్కసారి కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోవాలండి. మనకు వడలాగా వస్తాయా రావా అనేది ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉన్నట్టండి. ఒకవేళ మీకు పిండి పల్చగా అయితే ఇందులో ఒక 2 టీ స్పూన్ల బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం చెయ్యి తడి చేసుకొని ఒక చిన్న ముద్ద పిండి ముద్ద తీసుకోవాలండి. తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వడలాగా ఒత్తుకోవాలండి. ఈ వడలని కొద్దిగా పల్చగా ఒత్తుకోవాలి. మందంగా ఉంటే కాలడానికి టైం పడుతుంది కాబట్టి ఇలా కొద్దిగా పల్చగా ఒత్తుకొని పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాతే వడలు అనేది వేసుకోవాలి, లేదంటే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది. ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండాలి. ఇలా వడలు ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి. ఇలా ఎన్ని వడలు పడితే అన్ని వడలు అనేవి వేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత వడలు అనేవి ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి నెమ్మదిగా స్పూన్తో టర్న్ చేసుకోవాలండి. నిదానంగా టర్న్ చేసుకోవాలి, లేదంటే ఆయిల్ అనేది పైన పడుతుంది. ఇలా టర్న్ చేసుకొని మరోవైపుకి కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇవి వేయించుకోవాలి. చూడండి, మరోవైపు కూడా మనకు మంచి కలర్ అనేది వచ్చిందండి. వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఎక్కువ టైం పట్టదు, 5 నిమిషాల కన్నా ఎక్కువ టైం పట్టదండి వేగడానికి. మిగతా పిండిని కూడా ఇలాగే వడల్లా వేసేసుకోవాలండి. అంతే అండి, మన ఎంతో టేస్టీ అయినా మక్క గారెలు రెడీ అయిపోయాయండి. పైన క్రిస్పీగా, లోపల స్వీట్గా, కొద్దిగా కారంగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. సో మీరైతే డెఫినెట్లీగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి కామెంట్